నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నాయుడుపేటలోని ప్రధాన రహదారులు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. అశ్వవాహనంపై చెన్నకేశవుడు. గూడూరు కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని శివపార్వతులకు వైభవంగా పల్లకీ సేవ. గూడూరులోని హైస్కూల్ రోడ్లో వెలిసిన శివాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా వార్షికోత్సవ వేడుకలు. మనుబోలు కోదండరామాపురం బీసీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వైభవంగా లక్ష్మీ గణపతి హోమం, మహాగణపతి శాస్త్ర నామార్చన పూజలు. కూటమి ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఇలాంటి మరిన్ని అభివృద్ధి పనులు నియోజకవర్గ వ్యాప్తంగా చేపడుతున్నామని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని, ఇలాంటి మరిన్ని అభివృద్ధి పనులు నియోజకవర్గ వ్యాప్తంగా చేపడుతున్నామని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఆమె ప్రారంభించారు. నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని గోమతి సెంటర్ నుంచి విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయం వరకు రహదారి మధ్యలో ప్రజల సౌకర్యార్థం పట్టణ సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు 58 లక్షల అంచనా వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రజల భద్రత, సౌకర్యం కోసం నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమె వివరించారు. 54 పోల్స్ తో 58 లక్షలతో ఈరోజు మనం సెంట్రల్ లైటింగ్ వేసుకోవడం, దాని ఇనాగురేషన్కి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. నా చేతుల మీదుగా ఈ ఇనాగురేషన్ జరగడం ఎందుకంటే ఈ సెంట్రల్ లైటింగ్ అన్నది ఎంతో చారిత్రాత్మకంగా జరిగిన కార్యక్రమం. సెంట్రల్ లైటింగ్ వల్ల ఇప్పుడు మనం టౌన్కే మంచి బ్యూటిఫికేషన్ వచ్చింది. మనకు రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలన్నా అటు సెంట్రల్ లైటింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు, ఏది రావాలన్నా సరే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పుడు 14, 19లో కూడా మనం ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకున్నాం. ముఖ్యంగా నాయుడుపేట టౌన్లో మనం తేజ హాల్ దగ్గర సెంట్రల్ లైటింగ్ కావచ్చు, దర్గా రోడ్లో సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవడం కానీ, లేదా మనం గాంధీ పార్క్ని నిర్మించుకోవడం కానీ, ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ శోభారాణి గారు చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగాయి. అది మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. ఇప్పుడు కూడా 1924లో డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ, లేదా పేదవాళ్ళ కష్టాలు కానీ, సమస్యలు కానీ ఆలోచించే నాయకుడు లేకుండా పోవడం వల్ల ముఖ్యంగా మన నియోజకవర్గం ఎన్నో సమస్యలతో ఈరోజు ప్రతి వారం గ్రీవెన్స్ పెడుతున్నా సరే మనకు అన్ని గ్రీవెన్స్ వస్తున్నాయంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ, హౌసెస్ కానీ, ఇళ్ల పట్టాలు కానీ చాలా వరకు సమస్యలు ఇంకా వస్తున్నాయంటే గత 5 సంవత్సరాలు పైగా మన నియోజకవర్గంలో 10 సంవత్సరాల నాయకత్వం ఎట్లునిందో మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఉన్న 2 సంవత్సరాల్లోనే 5 సంవత్సరాలు పూర్తి కాకముందే మనం 2 సంవత్సరాల్లోనే ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవడం జరిగింది. ఇటు నాయుడుపేట టౌన్లో ఇలాంటి సెంట్రల్ లైటింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అలాగే సూలూరుపేటలో మనము
ఐకాన్ని ఒకటి ఐ లవ్ సూలూరుపేట అన్న ఐకాన్ని పెట్టి ఈరోజు బ్యూటిఫికేషన్ ఎంత పెంచుతున్నామో అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్తో పాటు మన సూలూరుపేట నియోజకవర్గం అని చెప్పుకునే విధంగా ఇప్పుడు ఈరోజు మనము తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే వాళ్ళు కానీ నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళే వాళ్ళు కానీ నేషనల్ హైవే మీద వెళ్తూ మన నియోజకవర్గం అని చూపించే ఐకాన్ని మనం ఈరోజు సూలూరుపేట నియోజకవర్గం హైవే మీద పెట్టడం జరిగింది. ఇలాంటి బ్యూటిఫికేషన్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేయాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరుగుతుందని ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు జనాలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు నేను మార్నింగ్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమానికి సూలూరుపేటకి వెళ్తే చాలామంది నాతో చెప్పారు, కూటమి ప్రభుత్వం వస్తేనే ఏదైనా జరుగుతుందమ్మా, అందుకే మీకు అన్ని సమస్యలు మేము తీసుకొచ్చి చెప్పగలుగుతున్నాం. గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కూడా మా దగ్గరకు వచ్చి సమస్య అడిగిన పాపాన్ని పోలేదు. ఈరోజు మీరు వస్తున్నారు, ప్రతి ఇంటికి వచ్చి మీరు సమస్య అడుగుతున్నారు, మీరు దాన్ని రెక్టిఫై చేస్తున్నారని ఈరోజు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా మాకు ఒకటే చెప్పారు, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎవరు ఎంత అడ్డుపడినా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజూలుల్లా, మేనేజర్ ఊరుకుందమ్మ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, నాయకులు నెలవల రాజేష్, సంచి కృష్ణయ్య, పాసల గంగాప్రసాద్, కాపులూరు చక్రపాణి, నానబాల సుబ్బారావు, ధనంజయ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ అద్భుత విజయం సాధించడంతో కమెడియన్ వీటీవీ గణేష్ చేసిన పాత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత సమాచారాన్ని ఉద్ధరించడానికి విజయ్ సరైన వ్యక్తి అని ఆయన సీఎం కావాలని కోరుకుంటూ టీవీకే పార్టీకి ఓటేశాను అని ఆయన ఓటింగ్ సమయంలో పేర్కొన్నారు. తాజాగా విజయ్ పార్టీ గణనీయమైన సీట్లు సాధించడంతో ఎవర్రా నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. Yes. Yeah, I cast my vote to TVK. Vijay is the perfect fit for the upgrading the society, people and the system. You got it? So do you think DMK is not at all? No, I don't want to talk about any other party because I am belongs to TVK. I want TVK to win. I want to Vijay Thalapathy is become the CM. So do you think Vijay will definitely get a CM in this? Of course, there is no doubt at all. Okay. Because youngsters are lot. Yes, all the best. Thank you. One last question. What? Are the BJP and DMK are all saying that TVK, Vijay don't have any type of agendas or something planning for Tamil Nadu. Do you think so? No, that and all confusion only so far. Today we got the answer. That means result. Wait till 4th. No more last question. We are winning. TVK is forming the government. No doubt. Thank you. Bye bye. Take it. Yes. What? Yes. Young voters, this is your future. Okay, don't sit at home. Please come and vote for. Vote is your very, very important for your life. Okay, for the new generation. You got it? Bye bye. Take care. గూడూరులోని కర్నాల వీధిలో వెలిసిన గూడూరులోని కర్నాల వీధిలో వెలిసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అశ్వవాహనంపై స్వామివారు కొలువుదీరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చెన్నకేశవ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది.
గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా రాత్రి శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనువోలు కోదండరామాపురం బీసీ కాలనీలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. గణపతి హోమం, మహాగణపతి శాస్త్ర నామార్చన పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు శ్రీనివాసులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. नमस्कार लक्ष्मीं जात वेदो ममावह तामावह जात वेदो तामुद्धारां तां पत्नीमीं शरणमहं प्रपद्ये
लक्ष्मीराज्यराज्या अलक्ष्मीं वै हुमां देव सशामलां श्यामलक्ष्मी राष्ट्रियां यहो अभूतं మణుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా రాత్రి స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. यजेशमते नमः स्वायित वामनायित बृहतीश वशीतभ्यक्षवो आशीनिभ्यक्षया नभ्यक्षो स्वपज्जोज्जागतभ्यक्षवो शिक्षभ्योधावस्मान् विश्वदक्षमयक्ष्मया परिभुज नमस्तेऽस्त्रायुधाय नातताय विष्णवे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने यत्र यो केशोपाय भीतिने पुष्टानां पदे भवस्य हैत्य जगतां पदे नमो रुद्राय ताविलिङ्गिने श्रेणानां पदे नमो शङ्किने विषुमते तस्कारा नामपते नमः भुञ्जिते परिभुञ्जिते स्थायु नामपते नमो निचर्वे परिचरारण्या नामपते नमस्काव्युभ्यो जिगागं सज्जोमिष्टतांपते नमो श्रीमद्भवनक्तं चरभ्य प्रकुन्दा नामपते उष्णीच्छने गिरिचराय कुल इच्छा नामपते श्वदभ्यो तन्वा आनभ्यक्षो नमो आधन्वे कर्म नमः प्रपञ्च धन्वस्तमवर्णयोर्नानि योर्ज्यां याचते सुपराता भागवोपः अवचज्जनं सहस्राक्षीर्शल्या नामकाशिवन् श्रमणो भव विज्जं दनक कपर्जनोपशल्यो भानभागं अनेशन्नशेषव भागं सव्याय च नमो रजिष्याय हिरण्याय च प्रपज्याय हिंसिराय च चक्षणाय च कपर्जने च युक्तकेशाय च नमः सहस्राक्षाय च तदधन्तासाय उपचार करुगुण्डे करुपसिस तदा हरि पॉइंट कला नमः शंकराय नमः शोलपाणिये नमः कट्वांगिने नमः विष्णुवल्लभाय नमः विभुविष्ठाय नमः अंबिकानाथाय नमः श्रीकंठाय नमः वत्सवत्सलाय नमः भवाय नमः श्रद्धाय नमः लोकेशाय नमः श्रीमान श्रीमतः भूर्धनुञ्जलिनामदेश्य यजमान्याः कपालिने नमः कामालिने नमः अंधकारसंशोधनाय नमः अंधाधराय नमः बलाढाक्षाय नमः कालकालाय नमः कृपाणिधीय नमः देवाय नमः पुरुषस्थाय नमः कृपाणिये नमः జనాభా రాలేదు ఈ రోజు కూడా గాలి ఎక్కువ ఈ రోజు కదా వచ్చేది 14-16 అంట గాలి పోతే వల్ల మనమల కొట్టుకోవడం కదా అడిగే రాలేదు మణుబోలు కోదండరామాపురం దేవాంగుల వీధిలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి మంగళవారం సందర్భంగా పంచామృతాలు, పసుపు, కుంకుమలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయదాతలుగా పన్నెం వెంకటరమణయ్య, సుభాషిణి దంపతులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నాయుడుపేటలోని ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. అశ్వవాహనంపై చెన్నకేశవుడు. గూడూరు కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని శివపార్వతులకు వైభవంగా పల్లకీ సేవ. గూడూరులోని హైస్కూల్ రోడ్ లో వెలిసి ఉన్న శివాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా వార్షికోత్సవ వేడుకలు. మనుగోలు కోదండరామాపురం బీసీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వైభవంగా లక్ష్మీ గణపతి హోమం, మహాగణపతి శాస్త్ర నామార్చన పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.